ముందు వీడియో కంటిన్యూషన్ చూడండి. నేను ఆనియన్ ఎలా కట్ చేస్తున్నానో, క్యాబేజ్ అంతా కట్ చేసినాను కదా, ఆనియన్ కూడా దీంతోనే కట్ చేసాను మొత్తము. ఆనియన్ మీరు ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఎట్లా పడితే షేప్లెస్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాబేజ్ షేప్లో వస్తుందని. యాక్చువల్గా క్యాబేజ్ కర్రీ ఎవ్వరికి ఇష్టం ఉండదండి, కానీ నేను చేసే విధానం చెప్తాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ అన్నంలోకి మాత్రం కాదు. అన్నంలోకి అయితే టమాటా ఇంకా బంగాళాదుంపలు ఇలాగ అన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది, కానీ ఒట్టిగా క్యాబేజీ ఉల్లిపాయ నేను పొట్టు పెసరపప్పు నానబెట్టి వేస్తున్నాను. ఎందుకంటే మామూలు పెసరపప్పు నానబెట్టి వేసేది మా అమ్మ. ఇప్పుడు ఇంట్లో కొంచెం పొట్టు పెసరపప్పు ఎక్కువ ఉంది. మా వాళ్ళు పొట్టు మినపప్పు దమ్మంటే పొట్టు పెసరపప్పు ఎక్కువ తెచ్చేసారు, అందుకనేసి ఇంకా ఇలా వాడుతున్నా. కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా నాకు అన్నీ పచ్చిమిర్చి, అల్లం క్యూబ్స్, పచ్చి కొబ్బరి క్యూబ్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి కనుక క్యాబేజ్ కర్రీ కట్టింగ్ ఒక్కటే ప్రాబ్లం నాకు. క్యాబేజ్ కర్రీ చేస్తే ఎంత 10 మందికి వంట చేసిన ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. ఇంత క్యాబేజ్ కట్ చేసి ఇట్లా చూస్తే ఎంతమంది వస్తారని. ఈ అరకిలో క్యాబేజే చూడండి నేను కట్ చేసింది, అంతకంటే ఎక్కువ కట్ చేయలేదు, చూసారు లాస్ట్ షాట్లో. దీన్ని ఇంకా తర్వాత వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి క్యూబు, అల్లం క్యూబు, పొట్టు పెసరపప్పు, క్యాబేజీ అన్నీ కలిపి కుక్కర్ పెట్టేయచ్చు మీకు కొద్దిగా నీళ్లు వేసి. నేనైతే నీళ్లు కూడా వేయలేదు, ఒక పొరపాటు అయితే జరిగిందనమాట, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇలా పోపు పెట్టి మూత పెట్టేసా. దీన్ని కూడా నేను కుక్కర్లో పెడతా అప్పుడప్పుడు. అది ఏంసి గిన్నె మూత తీయాలి కదా కుక్కర్ అంటే, మళ్ళీ అది కింద అల్మార్ నుండి తీసి బద్ధకం. ఇంకా చూడండి, పచ్చిమిర్చి కట్ చేసే పని లేదు నాకు, అల్లం కట్ చేసే పని లేదు, ఈ పని అంతా తప్పుతుంది. అల్లము తురుముకోవాలి కదా, పొట్టు తీసి తురమడము దంచడము చాలా బాగుంటుంది చూడండి పొట్టు పెసరపప్పు. ఇంకా పప్పుతో పని ఏముందండి, పప్పు తిన్నాం, క్యాబేజీ ఉల్లిపాయ అన్నీ చాలా బాగా ఉంటుందండి. ఇది మేము 4 ఐటెంలో తింటాం. ఒకటి చపాతీలో తింటాం, పూరీలో తింటాం, తర్వాత చిరొట్టి చపాతీ చూపిస్తుంటాయి కదా అందులో కూడా తింటా. బెస్ట్ కాంబినేషన్ బియ్యపు రొట్టె. ఉట్టి బియ్యం పిండి ఉడకబెట్టి నేను చూపించాను, చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే. సూపర్గా ఉంటుంది బియ్యపు రొట్టె క్యాబేజ్ కాంబినేషన్. ఈ 4 సౌత్ ఇండియన్ స్టైల్ మేము అన్నంలో తినమండి, బెంగాల్ స్టైల్ తింటాం.